హరి ఓం. ఈరోజు సోమవారము 12వ అధ్యాయం నుండి 4, 5, 6 శ్లోకాలు గీతాపఠనం అనే కార్యక్రమంలో నేర్పడం జరిగింది. సంనియమ్యేంద్రియగ్రామం 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 సర్వత్ర సమబుద్ధయః సర్వత్ర సమబుద్ధయః సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ తే ప్రాప్నువంతి మామేవ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత ఇతే రతాః సర్వభూత ఇతే రతాః సర్వభూత ఇతే రతాః. ఇప్పుడు శ్లోకాన్ని 4 పాదాలుగా విభజించి ఒక్కొక్క పాదము 3 సార్లు చెప్పుకున్నాము. ఇప్పుడు ఇదే శ్లోకాన్ని 2 వరుసలుగా విభజించి చెప్పుకుందాము. ఒక్కొక్క వరుస 3 సార్లు. మొదటి వరుస సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః. ఇప్పుడు రెండవ లైన్ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత ఇతే రతాః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత ఇతే రతాః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత ఇతే రతాః. ఇప్పుడు ఈ శ్లోకాన్ని 3 సార్లు చెప్పుకుందాము. సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత ఇతే రతాః సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత ఇతే రతాః సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత ఇతే రతాః.